విద్యా ప్రవేశ్ 90 రోజుల కార్యక్రమంలో భాగంగా 7వ రోజు నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు. ఇందులో లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్‌కి సంబంధించి 'చబ్బీ చీక్స్ డింపుల్ చిన్' అనే ఒక యాక్షన్ రైమ్‌ను అభినయంతో పాడించాలి. సో, పిల్లలందరినీ కూడా ఒక వరుసలో గుండ్రంగానో లేకపోతే యూ షేప్‌లో కూర్చోబెట్టి వాళ్ళ చేత ఈ యాక్షన్ రైమ్‌ను మనం పాడించవలసి ఉంటుంది. Chubby cheeks, dimple chin, rosy lips, teeth within, curly hair, flowing hair, eyes are blue, lovely too. Teacher's pet, is that you? Yes, yes, yes. ఇది లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్ కోసం చేయవలసినటువంటి కార్యక్రమం. నెక్స్ట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ కోసం చేయవలసినటువంటి కార్యక్రమం. తాకి స్థితిని చెప్పండి. పిల్లల కళ్ళకు గంతలు కట్టి సున్నితమైన గరుకైనవి పిండి రవ్వ నునుపైన నేల మట్టి పిండి మృదువైన గట్టిదైన పువ్వులు ఆకులు గోడ బల్ల ఇటుక మొదలైనవి చూపుతూ గుర్తించి చెప్పమనాలి. అంటే పిల్లల్ని తాకడం ద్వారా ఆ వస్తువులు దేనికి సంబంధించినవి, అవి ఏ విధంగా ఉన్నాయి, అంటే గరుగ్గా ఉన్నాయా, నునుపుగా ఉన్నాయా, లేక పెద్దవిగా ఉన్నాయా, గట్టిగా ఉన్నాయా, మెత్తగా ఉన్నాయా అనే అంశాలను పిల్లల చేత చెప్పించవలసి ఉంటుంది. దీనికోసం పిల్లలకు కళ్ళకు గంతలు కట్టించి వాళ్ళ ముందర కొన్ని వస్తువులు, వీటికి సంబంధించిన వస్తువులను పెట్టి పిల్లల చేత వాటిని మనం చెప్పించవలసి ఉంటుంది. ఇది మనకు కాగ్నిటివ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి యాక్టివిటీ. నెక్స్ట్ ఫిజికల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి యాక్టివిటీ. ఇందులో పిల్లల చేత అవుట్డోర్ యాక్టివిటీస్ను చేయించవలసి ఉంటుంది. సో, దీనిలో భాగంగా పిల్లలను ఆరుబయట వారికి నచ్చిన ఆటలను ఆడించాలి. ఇసుక అందుబాటులో ఉంటే ఇసుకలో ఆటలు ఆడించాలి. సో, ఫిజికల్ డెవలప్మెంట్కి సంబంధించి పిల్లలకి నచ్చినటువంటి మనం రెగ్యులర్గా పాఠశాలలో పిల్లలు ఏవైతే ఆటలు ఆడుతుంటారో అటువంటి ఆటలను మనం ఇక్కడ కూడా ఆడించవలసి ఉంటుంది. ఇది ఈరోజు 7వ రోజు నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు.